కమిషనర్ నోటీసులు జారీ చేశారు. చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు ఈ నోటీసులు ఇచ్చారు. G+1 నిర్మాణానికి అనుమతులు పొంది G+2 నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. చిత్రపురి కాలనీలో జీవో 658కి విరుద్ధంగా 225 రో హౌసులు కట్టినట్లు మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ విల్లాల నిర్మాణానికి G+1 మాత్రమే అనుమతి ఉంది. కాగా గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగిందని ఫిర్యాదులు అందాయి. దీంతో అవకతవకల విషయం తేల్చేందుకు మణికొండ మున్సిపల్ కమిషనర్ తాజాగా నోటీసులు జారీ చేశారు. 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమక్షంలో అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు జీవో నెంబర్ 658 ఇవ్వడం జరిగింది. దాంట్లో క్లియర్గా అంటే జీవోలో ఫ్లాట్స్ కట్టమని ఉన్నమాట వాస్తవమే. కానీ అప్పుడు మరి 2009లో మాకు రోహౌస్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మా పాలకవర్గ సభ్యులు తీసుకురావడం జరిగింది. 2009లో 225 రోహౌస్లకు గాను 1536 SFT G+1 పర్మిషన్ తీసుకొచ్చిన మాట వాస్తవం. HMD అనుమతులన్నీ కూడా మాకు ఉన్నాయి. ఆ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసుకొని రోహౌస్ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇంకా పైన కూడా ఉంటే బాగుంటుందని G+2 కడితే బాగుంటుందని చెప్పేసి G+2 కట్టడం జరిగింది. 2014 నుంచే ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. 2018లోనే ఇవన్నీ కూడా మొత్తం కూడా కట్టేశారు. కానీ ఇప్పుడు అసలు జీవో ప్రకారం రోహౌస్లు కట్టకూడదని, ఫ్లాట్సే కట్టాలని చాలా మంది కంప్లైంట్స్ పెట్టారని చెప్పేసి నా అధికారులు అంటున్నారు. అధికారులందరికీ కూడా మేము పర్మిషన్ కాపీస్ అన్ని కూడా చూపించాము. వారేమంటారంటే G+1 పర్మిషన్ ఉంది, G+2 పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా కడతారు, మొత్తం కూడా ఇల్లీగల్, మొత్తం కూడా తీసివేస్తాము, ఏదైనా 15 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోకపోతే మొత్తం కూడా తీసివేస్తామని చెప్పారు. మేము రేపు రోహౌస్ సభ్యులు అందరం కూడా కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. దీని మీద ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక కార్యాచరణ నిర్వహించుకోవడానికి. మీరు అడిగే విధంగా అయితే జీవోలో అయితే ఫ్లాట్స్ అని ఉన్నమాట వాస్తవం. కానీ మరి మాకు 2009లో అంటే ఫ్లాట్స్ అంటే ఆ రోహౌస్లు కూడా పక్కనే ఆనుకొని ఉంటాయి కాబట్టి అవి కూడా ఫ్లాట్స్ కింద పరిగణలో తీసుకొని మేము రోహౌస్ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ రోహౌస్ పర్మిషన్ లేదు అంటున్నారు. లేదు అన్నమాట అయితే 1536 SFT G+1కి అయితే పర్మిషన్ ఉంది. G+2కి 2250 SFTకి అయితే మేము రివైజ్డ్ అప్లై చేసాము. 2022లో మేము వచ్చిన తర్వాత కూడా 22లో అప్లై చేసాము. కానీ మా కొందరు సభ్యులు, రోహౌస్లోనే ఉన్న కొందరు సభ్యులు ఈ రోహౌస్లు గురించి కేసులు వేయటం, ఆ కేసుల్లో HMD వారిని పార్టీలు చేయటం, దానివల్ల ఒక 2 సంవత్సరాల నుంచి జాప్యం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఎవరైతే కేసులు వేశారో వారి ఒక్క లబ్ధి కోసం 225 మంది జీవితాలు వారు నాశనం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని గండి